నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆల్ పార్టీస్ చాలా ప్రెస్టీజియస్గా ఎలక్షన్ తీసుకున్నాయి. సో మరి ఎవరు గెలుస్తారన్నది చూడాలి. ముఖ్యంగా సౌత్ ఒకలా ఉంది, నార్త్ ఒకలా ఉంది. సౌత్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా అక్కడ పోటీ కనబడుతున్నది. ఇక్కడికి వచ్చేసరికి కొన్ని జిల్లాల్లో ట్రయాంగిల్ ఉంది, కొన్ని జిల్లాల్లో ఫేస్ టు ఫేస్ ఉన్నట్టుగా కనబడుతున్నది. సో ఓవరాల్గా చూసినప్పుడైతే కరీంనగర్ కొంత కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా కనబడుతున్నది అన్ని పార్టీలది. 66 డివిజన్లు ఉన్నాయి, 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, 80,000 మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఎంఐఎం ఇక్కడ పోటీలో ఉన్నది. సో ఇవన్నీ ఈక్వేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో అందుకే మనం ఫస్ట్ కరీంనగర్ జిల్లాకే వచ్చినాం, ఈ కార్పొరేషన్ క్యాంపెయిన్కే వచ్చినాం. నా ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఈ నియోజకవర్గ ఈ టోటల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్, మొత్తం 26 డివిజన్లకు సంబంధించిన టికెట్ల కేటాయింపు ఇదంతా దాంట్లో చాలా కీలకంగా వ్యవహరించిన వెలిచాల రాజేంద్రరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే కన్నా. సో జోరుగున్నదా, కొంత అటు ఇటు ఉన్నదా, ఎట్లున్నది? మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఎట్లా ఉన్నది సిచ్యువేషన్? చాలా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి బీద బిక్కి వర్గాలు బస్తీలలో ఉన్న వాళ్లకు చేరినాయి. కాబట్టి వాళ్ళందరూ ఏదైతుందో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమే కరెక్టు అన్న భావనలో ఉన్నారు. సన్న బియ్యం కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఇందిరమ్మ గృహాలు కానివ్వండి, లోన్ రైతు రుణమాఫీ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు మాఫీ కానివ్వండి, ఇటువంటి విషయాలన్నీ సవ్యంగా జరుగుతుండడంతో మహిళలు కూడా కొంత పైసలు జమ అయిన తర్వాత 2,500 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు. ముసలి మరియు పెద్ద వయసు వాళ్ళు మరియు వికలాంగులు కూడా ఓ నెల 2 నెలల్లో పింఛన్ పెంచిన పింఛన్ ఇస్తారు అన్న నమ్మకంతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ కాంగ్రెస్ది ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది అన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఇద్దాము ఓటు అని నిర్ణయానికి వచ్చినారు. మా దగ్గర 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పురపాలక సంఘంలో అధికార పార్టీగా ఉండే మేయర్ ఉండిరి. వాళ్ళు 6 కార్పొరేటర్లు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొహంతి అని కమిషనర్ ఆఫ్ పోలీస్ వస్తే 6 కార్పొరేటర్స్ని అరెస్ట్ చేసి 6 నెలల నుంచి సంవత్సరం జైల్లో ఉండొచ్చిండ్రు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ కార్పొరేటర్స్ ఇంతమంది అరెస్ట్ అయిన ఉదంతం లేదు. భూ కబ్జాలు, దోపిడీలు, బిల్డింగ్ కడితే కమిషన్ అందరు జేబులలో చేయి పెట్టి పిక్ పాకెట్లు కొట్టేసినట్టు కొట్టేసిండ్రు. అది సరిపోకపోతే ఏదైతే ఉందో బందిపోట్ల లాగా ఇంట్లో చొరబడి బీరువాలు వలగొట్టి బంగారము డబ్బు తీసుకుపోయినరు. బిల్డింగ్ పర్మిషన్లకు కట్టలేని వాళ్ళ దగ్గర షాపులు కట్టితే ఏదైతుందో పర్మిషన్లకు వాళ్ళ భూములు కబ్జా చేసిండ్రు. 6 అరెస్ట్ అయ్యి 4 విజయ్ మల్యాలు, నీరవ్ మోడీ లాగా దేశం వదిలిపెట్టి పోయి సింగపూర్, దుబాయ్, అమెరికాలో 6 నెలల నుంచి 9 నెలలు ఉన్నారు అరెస్ట్ అవుతామని. ఎవరు వాళ్ళు? వాళ్ళ పేర్లు చాలామంది ఉన్నారు. తుల బాలయ్య అని ఉన్నాడు, తర్వాత రాము అని ఉన్నాడు, జంగిల్ సాగర్ అని ఉన్నాడు, లెక్కలేని పేర్లు ఉన్నాయి. మరి ఇంత ఘన కీర్తి సంపాదించిన బీఆర్ఎస్ పార్టీని కేసి కొట్టడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. పోటీ ఎవరితో మీకు? బీఆర్ఎస్తోనా, బీజేపీతోనా, ట్రయాంగిలా? మధ్యలో ఎంఐఎం ఉన్నది. దాదాపు 50-60 మంది ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్లు ఉన్నారు, ఆల్ పార్టీస్లో రెబల్స్ ఉన్నారు. ఈ పోటీ ఎవరితో, ఎవరి మధ్య ఫైట్? మా కరీంనగర్లో పేరుకే బీఆర్ఎస్ బీజేపీ అలగలగ్ పార్టీలు. మా కరీంనగర్లో లోపాయికారి ఒప్పందమే, ప్రతిసారి లోపాయికారి ఒప్పందమే. బీఆర్ఎస్కు, బీజేపీకి, బండి సంజయ్కి, కమలాకర్కు లోపాయికారి ఒప్పందాలే. ఏం ఒప్పందం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో? వాళ్ళ మధ్యలో ఏదైతుందో పైసల ఒప్పందం ఉంది, వాళ్ళ మధ్యలో ఏదైతుందో అధికారం షేర్ చేసుకునే ఒప్పందం ఉంది. బండి సంజయ్ గారు గ్రనైట్ వాళ్ళు ఏదైతుందో 700 కోట్లు ఏదైతుందో ఎగబెట్టిండ్రు అని సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. ఇమీడియట్గా వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి కొంత డబ్బు ముట్ట చెప్పంగానే ఏదైతున్నదో
ఇప్పుడు ఆ కేసు లేదు, ఆ 700 కోట్ల కేసు లేదు, ఏం లేదు. సునీల్ రావు అని అవినీతి ఆనకొండ అని బిరుదు ఇచ్చిండ్రు కరీంనగర్ ప్రజలైనకు. బీఆర్ఎస్లో 5 ఏళ్ళు మేయర్గా ఉండే, డొక్కు స్కూటర్ మీద తిరిగేటోడు. ఆ డొక్కు స్కూటర్ మీద తిరిగేటోడు ఇవాళ ఆలిషాన్ బంగ్లా 22 బెడ్రూమ్లది కట్టిండు. 22 గోనె ప్రకాష్ రావు గారు మీకు తెలుసు, సచ్చీలమైన నాయకుడు, యూట్యూబ్లు పెడతా ఉంటాడు అందరి మీద. ఓ యూట్యూబ్ పెట్టిండు మా మేయర్ అవినీతి ఆనకొండ మీద. ఇంత అవినీతిమయమైన రాజకీయ నాయకుడిని నా జీవిత చరిత్రలో చూడలేదు. 22 బెడ్రూమ్లతో 22 ఏసీలతో ఓ డొక్కు స్కూటర్ గాడు ఇంతకు ఎదిగిండు అని. ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? స్మార్ట్ సిటీలో 1000 కోట్లతో పనిచేస్తే 200 కోట్ల దోపిడీ చేసిండు. ఇవన్నీ ఏదైతుందో బండి సంజయ్తో పంచుకునుడే. మళ్ళా ఇప్పుడు ఈ సునీల్ రావు అవినీతి ఆనకొండ అని బండి సంజయ్ అన్నాడు 100 సార్లు. మళ్ళీ ఇప్పుడు సునీల్ రావుని బండి సంజయ్ అలుముకున్నాడు. ఇప్పుడు బండి సంజయ్ మేయర్ కంటే మళ్ళీ సునీల్ రావే అని అంటుండు. అంటే అవినీతి అనకుండా అని ఆయన బీఆర్ఎస్ కదా సునీల్ రావు. ఇప్పుడు జాయిన్ అయిపోయింది కదా బీజేపీలో. రీసెంట్గా జాయిన్ అయ్యాడు. రీసెంట్ ఏం కాదు, 1 ఇయర్ అయిపోయింది. అలుముకున్నాడు. ఇప్పుడు ఆయన పెద్ద మేయర్ స్థాయిలాగా మాట్లాడుతుండు. మరి ఈయన సచ్చిలత ఏమైంది బండి సంజయ్ది? అంత పెద్ద అవినీతి అనకుండా ఈయన అలుముకొని మళ్ళీ ఈయన పక్కకు పెట్టుకొని ఈయననే మేయర్ క్యాండిడేట్ అన్నట్టు మాట్లాడుతుండు. అందుకే వాళ్ళిద్దరు ఒక్కటే అయినా కానీ బండకేసి కొట్టుడు ఖాయం. కాంగ్రెస్ పార్టీకి ఓటేసుడు ఖాయం. కాంగ్రెస్ పార్టీ జెండా పురపాలక సంఘం మీద ఎగరడం ఖాయం ఎట్టి పరిస్థితులలో. బండి సంజయ్ మీటింగ్స్ కంటే, గంగుల కమలాకర్ మీటింగ్స్ కంటే మీ మీటింగ్స్ ఏమైనా కొంత తక్కువ అనిపిస్తున్నాయి? హడావుడి పెద్ద కనబడతలేదు ఎందుకో మీది. ఇవాళ జెండాలు, ర్యాలీలు, పెద్ద ఎత్తున హడావుడి వాతావరణం ఉన్నది. లేదు, ప్రతి డివిజన్లో ఇవి పురపాలక సంఘ ఎలక్షన్స్. గల్లీలల్లో మొత్తం ఏదైతుందో మా ప్రచారం జోరుగా సాగుతుంది. మా ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. మా క్యాండిడేట్లు అందరూ ఏదైతుందో ఉత్సాహంతో ఉన్నారు. ప్రజలు ఏదైతుందో వాళ్ళకు ఘన స్వాగతం పలుకుతుండ్రు. మేము కాంగ్రెస్కే పట్టం కడతామని చెప్తుండ్రు, కాంగ్రెస్కే ఓటేస్తామని అంటున్నారు. వాళ్ళే బెంగటీలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంఐఎంని మేయర్ చేయడానికి డిసైడ్ అయ్యారు అంటుండే కదా బండి సంజయ్. అలాగే వాళ్ళు డిసైడ్ అయ్యారు ఎంఐఎంని మేయర్ చేస్తారు, వీళ్ళు వాళ్ళతోని కొల్యూడ్ అయిపోయారని. మాకు ఎంఐఎంకి ఏం సంబంధం? అసలు మాకు ఎంఐఎంకి ఎప్పుడన్నా అసలు ఆ టైప్ ఆఫ్ సంబంధం ఉంది? వాళ్ళ పార్టీ వేరు, మా పార్టీ వేరు. మేము ఏదైతుందో ఎంఐఎంను ఇప్పుడు ఎంఐఎం వార్డులలో కొట్లాడుతున్నాం. 6 వార్డులలో ఏదైతుందో బాగా తీవ్రమైన పోటీ కాంగ్రెస్ పెట్టింది. ఎంఐఎం వాళ్ళు ఏడుస్తారు మేము ఓడిపోయేటట్టున్నామని. 6 వార్డులల్లో ఒక వార్డులో సికందర్ ఇక్రమ్ అని గెలిచే క్యాండిడేటు, ఒక వార్డులో నవీద్ నవాబ్ అని గెలిచే క్యాండిడేటు, ఒక వార్డులో ఖాదర్ షాఖాన్ అని గెలిచే క్యాండిడేటు, ఒక వార్డులో షాహిద్ అని యూత్ కాంగ్రెస్ పిల్లగాడు గెలిచే క్యాండిడేటు, ఇంకో వార్డులో సయీద్ అని ఎల్గందల్ సయీద్ అని గెలిచే క్యాండిడేటు, ఒక వార్డులో సాజిద్ అలీ అని గెలిచే క్యాండిడేటు. విమయంతో మాకు అసలు ఏమైనా సంబంధం ఉంటే గింతమంది గెలిచే క్యాండిడేట్లు నేను ఎందుకు పెడతా? గింత తీవ్రంగా పోటీ ఎందుకు పెడతా? నేను మ్యాక్సిమం మైనారిటీ వర్గ సెంటర్స్లలో మేమే గెలుస్తాం, కాంగ్రెసే గెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి నమ్మకం. ఇప్పుడు దాదాపు 4 మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రితో కలిపి 4 మంత్రులు. మీరు మొన్న పోటీ చేశారు మీరు. సో చాలామంది నాయకత్వం ఉన్నది మీకు. ఎక్కువ కష్టపడాల్సి వస్తుందా? అయినా కూడా అధికారంలో ఉన్నా కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందా ఈ 2 ఏళ్ల పరిపాలన, దీని తాలూకు వ్యతిరేకత దీని తర్వాత? చిన్న ఎలక్షన్ అయినా పెద్ద ఎలక్షన్ అయినా కష్టపడడమే. ప్రజల దగ్గరికి పోవడమే. మేం చేసిన మంచి పనులు, మేం చేసిన సంక్షేమం ప్రజలకు చెప్పుడే ఓటు అడుగుడే. అది చిన్న ఎలక్షన్ పెద్ద ఎలక్షన్తో సంబంధం లేదు. 4 మంత్రులు కావాల్స్తే ఇంకో మంత్రి వచ్చినా వస్తాడు. మేమందరము సమిష్టిగా ఎమ్మెల్యేలము, మా నాయకులందరం కలిసి తిరుగుతున్నాము, కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము, బస్తీ బాటా అని ప్రజల మధ్యలకు గల్లీలకు పోతున్నాము, డోర్ టు డోర్ చేస్తున్నాము. మేము చేసిన సంక్షేమం మొత్తం వాళ్ళకి చెప్తున్నాము. చెప్పేదైతుందో ఓట్లు అడుగుతున్నాము. వాళ్ళు కూడా ప్రజలు ఏదైతుందో మీకే ఓటేస్తాం, మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరే రోడ్లు మళ్ళా బాగా చేస్తారు. మీరు అవినీతి ఏదైతుందో బీఆర్ఎస్ లాగా బీజేపీ లాగా అవినీతి చేయరు, స్మార్ట్ సిటీ దోపిడీలు చేయరు, మానేర్ రివర్ ఫ్రంట్ దోపిడీలు చేయరు, ఐలాండ్ గట్టుల దోపిడీ చేయరు, తీగల వంతెనల దోపిడీ చేయరు అని చెప్పి వాళ్ళే ఏదైతుందో స్వాగతం పలుకుతుంటారు. సో ఇందాక గంగుల కమలాకర్తో ఇప్పుడే ఆయన్ని ఇంటర్వ్యూ చేసి వస్తున్నాను. ఆయన ఏమంటున్నంటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు ఒకటే, రెగ్యులర్గా వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఈ ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డి బండి సంజయ్కి వదిలేసిండు అని ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చినారని అంటే, కల్వకుంట్ల కిషన్ రావు బ్యానర్ లైన్ వచ్చింది కిషన్ రెడ్డి గారిని. సో రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం దోస్తీ ఉన్నా కల్వకుంట్ల కిషన్ రావు అని కిషన్ రెడ్డి గారిని సంబోధిస్తారా?
సో గంగుల కమలాకర్ గారు ఏదైతుందో ఈ బట్టగాల్సి మీదేసే టైపు ఆయనే లోపాయికారి ఒప్పందాలు 700 కోట్ల గ్రానైట్ది ఏదైతుందో ఎంత కమిషను ముట్ట చెప్పిండు బండి సంజయ్కి. ఇవన్నీ మొత్తం కరీంనగర్ ప్రజలకు మొత్తం మందికి తెలుసు, గల్లీలో తెలుసు. ఇద్దరు ఏదైతుందో చీకటి ఒప్పందాలు ఎట్లుంటాయి. మొన్న మా కరీంనగర్ నియోజకవర్గంలో 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాలలో 11 కాంగ్రెస్ గెలిచింది, 5 టీఆర్ఎస్ గెలిచింది, 4 బీజేపీ గెలిచింది. గమ్మత్ ఏంటంటే 4 బీజేపీ గెలిచిన కాడ బీఆర్ఎస్ క్యాండిడేట్లు లేరు, 5 బీజేపీ గెలిచిన కాడ బీఆర్ఎస్ క్యాండిడేట్లు లేరు. నగునూరు అనే పెద్ద గ్రామం ఉంది, 5,600 ఓట్లు. 5,600 ఓట్లల్లో బీజేపీ క్యాండిడేట్ని పెట్టిండు. బీజేపీ క్యాండిడేట్ని పెడితే బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టలేదు. మరి 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అంత పెద్ద గ్రామంలో క్యాండిడేట్ని ఎందుకు పెట్టాడు? బావుపేట అని ఇంకో గ్రామం ఉంది, 5,600 ఓట్లు. బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టుకున్నాడు, బీజేపీ క్యాండిడేట్ని పెట్టలే. కమాన్పూర్ అనే ఊరుంది, ఆడ బీజేపీ పెట్టింది, బీఆర్ఎస్ పెట్టలే. మరి ఎందుకు అట్లా జరుగుతున్నాయి? ఎందుకు ఎవరికి ఉన్నాయి చీకటి ఒప్పందాలు? మళ్ళీ వాళ్ళే ఏదైతుందో అబద్ధాలు మాట్లాడుతూ రోజు చీకటి ఒప్పందాలు వీళ్ళకున్నాయి వాళ్ళకున్నాయి అని పట్టుగానే అనుడు. అది మొత్తం కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు 66 డివిజన్లలో మీకు వచ్చే సీట్లు ఎన్ని అని మీరు అనుకుంటున్నారు? ఎన్ని డివిజన్లు గెలవబోతున్నారు? మేము 50 టచ్ అయినా ఆశ్చర్యం లేదు. 50 టచ్ అయినా మరి 100%. ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ కాన్ఫిడెన్స్. 100% we will get more than 40. Even if we touch 50, it's not going to be a surprise or shock. సో 50 గెలవాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? మేము నార్మల్గా మా ఖర్చు ఎంత అల్లోడో అంతే పెడుతున్నాము. మేము ఖర్చు పెట్టడానికి ఏదైతే ఉందో ఇప్పుడు జేబులో పైసలు పెట్టి ఎలక్షన్ గెలవాల్సిన అవసరమే లేదు. మేము చేసిన సంక్షేమమే చాలు, మేము చేసిన అభివృద్ధి చాలు. నా అటువంటి నాయకుడు, నేను వెల్చాల జగపతిరావు గారి కుమారుణ్ణి. ఈ కరీంనగర్ మొత్తం తెలుసు మేము ఎంత నీతిమంతులమో, ఎంత డైనమికో. అందుకే మా తండ్రి గారికి టైగర్ అని బిరుదు ఇచ్చిండ్రు. నేను ఆ టైగర్ కొడుకును. ఒక్కళ్ళు జేబులో చేయి పెట్టాము, వేరేవాడేమన్నా చేయి పెడితే అవినీతి ఆనకొండలు నరికి పోగులు పెడతాం. చేయి పెట్టకుండా పైసలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఉంటారేమో. లేదు, మీరు 66 లిస్టు మీకు ఇస్తా. దాంట్లో ఏదైతుందో వాళ్ళ స్తోమత ఎంత ఉందో మీరు తెలుసుకోండి. డబ్బుతో పని లేకుండా టికెట్లు ఇచ్చినాము. నిన్న బండి సంజయ్ చిన్న డిసిడెన్స్ కూడా లేకుండే మా దాంట్లో, ఒక్క చిన్న డిసిడెన్స్. 66 మందికి ఇస్తే కొత్త పాత ఫైట్ లేకుండే, చిన్న డిసిడెన్స్ లేకుండే. బీజేపీని కనీసం 20 మంది లీడర్లు వదిలిపెట్టిపోయినరు. బండారి అంజీ అని పాపం బీజేపీకి పనిచేస్తే మెడగోసేసిండు. అట్లా మాసం గణేష్ అని పాపం రక్త తిలకం మెడగోసేసిండు. బేతి మహేందర్ రెడ్డి పాపం మెడగోసేసిండు. ఒడ్నాల కోటి మెడగోసేసిండు. ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి మెడగోసేసిండు. 22 మందిని కోసేసిండు. 22 మంది పాపం రక్త తిలకంలు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, దైవ చింతన, టెంపుల్స్ ఉన్నోళ్ళని కోసేసిండు. ఎవరు డబ్బు తీసుకొని ఇచ్చిండ్రు? బండి సంజయ్ మొత్తం టికెట్లు అమ్ముకున్నాడు. మొత్తం టికెట్లు శివానంద్ అనేట ఆయనకి ఇచ్చిండు. శివానంద్కు అసలు బీజేపీ మాసం గణేష్ అనేటోడు వాడి జీవితం మొత్తం బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఇచ్చిండు, కోసి పారేసిండు, హలాల్ చేసిండు. మరి ఎవరు చేస్తుండ్రు ఇదంతా? ఓకే, సో ఇప్పుడు చొప్పదండిలో మీటింగ్ పెట్టి అటు నుంచి అట్టే పోయిండు. కరీంనగర్లో అడుగుపెట్టే ధైర్యం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఆయన డిసైడ్ అయిపోయింది ఎట్లా గెలవము అని మాట్లాడుతున్నాడు కదా. మాకు ముఖ్యమంత్రి గారు, మా పార్టీ చొప్పదండి మున్సిపాలిటీకి కరీంనగర్ కార్పొరేషన్కు మధ్యలో ఉన్న ప్లేస్ అయితే ప్రజలు ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఆ మధ్యలో ఉన్న ప్లేస్ డిసైడ్ చేసినాము. అది కూడా కరీంనగర్ నుంచి చాలా దూరం లేదు, 15 కిలోమీటర్లనే ఉంది. కాబట్టే కరీంనగర్ నుంచి 30,000 మంది పోయినరు ముఖ్యమంత్రి గారి సందేశం వినటానికి. అక్కడి నుంచి 30,000 మంది వచ్చారు. 60,000 మందిని అడ్రస్ చేసి చెప్పినారు ముఖ్యమంత్రి గారు, మేము చేసే సంక్షేమం ఇది, మేము చేసే అభివృద్ధి ఇది అని. కరీంనగర్లో డంప్ యార్డ్ సమస్య అత్యంత దుర్భరంగా ఉంది. ఆ డంప్ యార్డ్కి ఇమీడియట్ పరిష్కారం చేస్తామని అన్నారు. కరీంనగర్ వరంగల్ మధ్యలో హుజూరాబాద్ ప్రాంతంలో 500 కోట్లతోని స్పెషల్ మెషినరీ కంపోస్ట్ ఫ్యాక్టరీ పెట్టేదైతుందో ఈ డంప్ యార్డ్కు పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామని చెప్పిండ్రు. మరి బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యి 2 ఏళ్ళు అయింది. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి 100 కోట్లు, 200 కోట్లు ఈ డంప్ యార్డ్కు ఏమన్నా చేసిండ్రు? అసలు ఏదన్నా గెలిపిస్తే తెస్తా అంటుండు. ఇంకేం గెలిపిస్తే? కొండగట్టుకు లాస్ట్ టైం 0 పెట్టిండు, వేములవాడకు 0 పెట్టిండు. టెంపుల్ల పేరు మీదనే ఓటు అడుగుతాడు, గుడ్ల పేరు మీద ఓటు అడిగి, దేవుళ్ళ పేరు మీద ఓటు అడిగినోడు కొండగట్టుకు 100 తెస్తే అయిపోవు కదా.
మరి వాళ్ళు వేరే నాయకులు ఏదైతే ఉందో ఇతరులు అక్కడికి వేరే టెంపుల్స్ 3 తీసుకుపోయినారు బీజేపీ నాయకులు. మరి ఈయన ఏదైతే ఉందో కొండగట్టు 0, వేములవాడ 0 ఉన్న ఏ టెంపుల్కి ఒక్క చిల్లి గవ్వదేలే. మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ తెస్తాడా? ఇక ఎన్నిసార్లు గెలిపించుడు, ఎన్నిసార్లు తెచ్చుడు, ఎన్నిసార్లు అబద్ధాలు బొంకుడు. సరే, ఇప్పుడు ఆయన బీజేపీ నాయకుల్ని హలాలు చేసింది అంటున్నారు. మీరేమైనా హలాలు చేసిరా? కాంగ్రెస్ హార్డ్ కోర్ కార్యకర్తల నాయకులు పని చేస్తే డిసిడెన్స్లు, మా ఆఫీస్ మీద దాడులు అవు కదా. ఒక్క చోట చిన్న చెదురుముదురు ఘటనలు అని కూడా లేదు. చెదురుముదురు ఘటనలు కూడా లేవు. ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ వెరీ పీస్ఫుల్లీ అండ్ ఎవ్రీథింగ్ మేము మొత్తం మంది యునైటెడ్ ఉన్నాము. ఒక్క డిసిడెన్స్ లేదు. మా లీడర్లు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, అంజన్ కుమార్ పట్టణ అధ్యక్షుడు, మా అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారు, మా ఎమ్మెల్యే గవంపల్లి సత్యనారాయణ గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఉన్న నాయకులమంతా ఒక్క తాటి మీద ఉండి ప్రచారంలో ఉన్నాము. ఒకటే డైస్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నాము. ఎక్కడ చిన్న పల్లెత్తు రెసిడెన్స్ లేదు మా దగ్గర. చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది రాజేంద్ర రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.